హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సురేష్ ఎండమూరి విరచిత చిన్న కవిత కవికి మనోనేత్రం అదనం అనేటువంటి ఈ కవిత ఇక వినండి. రవిగాంచని చోటు కవిగాంచును, నరం లేని నాలుకతో నాలుక చివరి నవ్వుతో నవరసాలను పండించు కళాన్ని విరిచేసే వ్యాఖ్యానాలతో భగ్న ప్రేమను అక్షరీకరించు వారిని భగ్న హృదయులంటూ, ఆర్ద్రతతో హృదయాలను అభిషేకించు వారిని చింతాక్రాంతులంటూ, శృంగారాన్ని ప్రేమను ఇంపుగా పండించు వారిని కామకులంటూ, చండ్రనిప్పులతో సమాజపు కుళ్ళు కడిగే వారిని మాటల జీవులు అంటూ, భావుకతను హృదిలో దాచుకొని ఎగిరే పక్షికి వెకిలి నవ్వుల సంకెళ్ళు వేస్తూ, ఉప్పొంగు భావ నదులపై ఆనకట్టలు కడుతూ, అంతరంగాలలోనే అక్షరాలకు సమాధులు కట్టిస్తూ, తీర్మానాలు చేసేస్తూ బతికేస్తుంటారు కొందరు. అందరికీ రెండు నేత్రాలు సహజం, కవికి మాత్రం మనోనేత్రం అదనం. కవి రాసే ప్రతిభావం స్వీయానుభవం కానక్కర్లేదు. ఈ మాటను నిరూపించిన శ్రీశ్రీ భావాలు, వేటూరి గీతాలు, సిరివెన్నెల పదాలు, చంద్రబోసు బాణీలు ఇలాంటివి వింటూ ఉండండి. రచనలో సారాన్ని మాత్రమే చూసి రచించిన వారి ముఖాల్ని, వారి బ్రతుకుల మడతల్ని వదిలేయండి స్వాములు. రవిగాంచని చోటు కవిగాంచును అంటూ సురేష్ ఎండమూరి ఈ సందేశాత్మక కవికి మనోనేత్రం అదనం అంటూ చిన్న కవిత అందజేసిన మీదట మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.